మహిళలకు రాబోయే ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అందించనుంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేయనున్నారా? దీనిలో భాగంగానే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళల ఖాతాలో నెలకు 1,500 రూపాయలు చొప్పున జమ చేయనున్నారు. మహిళలు ఎక్కువగా ఆకర్షితులు అయింది ఈ పథకానికే అని చెప్పాలి. ప్రతి నెల 1,500 రూపాయలు అంటే ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, పప్పు, ఉప్పు లాంటివి తీసుకోవచ్చు. ఎంతో కొంత ఇంటి ఖర్చుల భారం తగ్గుతుందని ఏపీ మహిళలు భావిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలపైనే కాకుండా ఏపీ అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ ఘోర ఓటమికి గల కారణం కూడా ఇదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధిని వదిలేసి కేవలం సంక్షేమం తమ అజెండాగా ముందుకు వెళ్లడంతో ఏపీ ప్రజలు దానిని స్వీకరించలేదని, అందుకే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. కొత్త రాష్ట్రం, ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా ఇంతవరకు రాజధానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈసారైనా దానిని పూర్తి చేస్తారనే నమ్మకంతో ఏపీ ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకం కానుండటంతో ఈసారి రాష్ట్ర సమస్యలు మొత్తం తీరే అవకాశాలు కూడా ఉన్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన మరికొన్ని పథకాలు ఇవే. వాటిలో ముఖ్యంగా మెగా డిఎస్సిపై మొదటి సంతకం, సామాజిక పింఛన్లు రూ. 4,000 పెంపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు పింఛను 6,000 పెంపు, బీసీలకు 50 ఏళ్లకే 4,000 పింఛను, యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.